ఆఖరిసారిగా ఒక్కసారి అమ్మవారితో మాట్లాడొస్తాను. అమ్మవారితో మాట్లాడడం ఏంటమ్మా? అది వాళ్ళిద్దరికీ ఉన్న అలవాటేనమ్మా. అమ్మని జాగ్రత్తగా చూసుకో పార్థు. అమూల్య, ఒక్క నిమిషం. త్రిపుర, వెళ్ళి హారతి తీసుకురా. వెళ్ళు. త్రిపుర, త్వరగా రా. వస్తున్నాను. నా మొగుడు చాలా ఓవర్ చేస్తున్నాడు. దగ్గరుండి పెళ్లి చేసింది చాలక తొందర పెడుతున్నాడు. ఈ రాత్రికి చెప్తాను తన సంగతి. త్రిపుర, వస్తున్నాను. అమ్మా అమూల్య, మా ఇంటి ఆచారం ప్రకారం ఇంటికొచ్చిన కొత్త కోడలు గడపలో బియ్యం తన్ని, పసుపులో కాళ్లు పెట్టి, కుంకుమలో చేతులు కలపాలి. ఇది ఏంటి ఆచారం. ముందు బియ్యం తన్నమ్మా.
అన్నపూర్ణ ఏమండి ఏంటండి వాడెప్పుడు బయటికే రాడు అలాంటిది ఇలా కోడలింట్లో అడుగు పెట్టిందో లేదో బయటకొచ్చి మరీ చూసి వెళ్ళిపోయాడు. అమ్మా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. సడన్ గా సంతోష్ బయటకొచ్చి అమూల్యం చూసి వెళ్ళిపోవడం ఏంటి? మావయ్య గారు, మా సిస్టర్ అడుగుపెట్టిన వేళా విశేషం అనుకుంటాను. మా చిన్నబామర్ది ధ్యానం నుంచి ఇప్పటికి బయటకొచ్చాడు. అమ్మా అమూల్య, నీ దగ్గరేదో శక్తుందమ్మా. ఇది అడుగు పెట్టిందో లేదో అప్పుడే అందర్నీ తన వైపు తిప్పేసుకుంటోంది. చూస్తాను దీని సంగతి. అన్నపూర్ణ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. అలాగేనండి, పదమ్మా. పార్థు నువ్వు కూడా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. అలాగే నాన్న. అల్లుడు గారు, ఇలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా రావటం నిజంగా మన అదృష్టం కదూ. అవును మావయ్య గారు. ఇది మీకు అదృష్టం కాదు, దురదృష్టం అనుకునేలా చేస్తాను. దీన్నిక్కడింత ప్రశాంతంగా ఉండనివ్వను. నా తమ్ముడితో దీన్ని కాపురం చెయ్యనివ్వను. ఈ త్రిపురేశ్వరి దేవి అంటే ఏంటో దీనికి చూపిస్తాను. దీని మైండ్ వాయిస్లో తగలయ్య మళ్ళీ మొదలుపెట్టింది. ఏంటి త్రిపురా, ఒక్కరోజుకే నీ ఫేస్లో గ్లామర్ అంతా పోయి ఇలా నల్లగా మాడిపోయిందేంటి? ఏంటి, నీ బామ్మర్ది పెళ్లి దగ్గరుండి చేసేశానని సంబరపడిపోతున్నావా? హ, ఇల్లలగ్గానే పండగ కాదని ఒక సామెతుంది, గుర్తుందా? పాపం, ఇక నుంచి నువ్వు సామెతలు పద్యాలు చెప్పుకుంటూ అలా బ్రతికేయాలేమో. అర్థమైంది అర్థమైంది. నేను మూసుకోవాలి. ఈశ్వర్, నేనెలాగైనా నా తమ్ముడికి పెళ్లి కాకుండా చూడాలనుకుంటే అందరూ కలిసికట్టుగా వాడి పెళ్లి చేసేశారు కదా. నీకు ఇప్పుడు చెప్తున్నాను విను. నా తమ్ముడి చేత 3 ముళ్ళు కట్టించుకున్న అమూల్య ఈ ఇంట్లో ఎక్కువ కాలం ఉండదు. దాన్ని మెడపట్టి బయటికి గెంటించేలా చేస్తాను తప్ప నేనుండగా అది సంతోషంగా ఈ ఇంట్లో తిరగలేదు, తిరగనివ్వను. దాని వాళ్లందరూ దానికి బంగారాలాంటి సంబంధం దొరికిందని సంబరపడిపోతున్నారు కదా. ఈ ఇంట్లో నా తమ్ముడు, అమ్మ, నాన్న అందరూ దానికి బంగారంలా కనిపించొచ్చేమో, కాని ఈ త్రిపురేశ్వరీదేవి పూత పూసిన నకిలీ బంగారమని దానికి తెలియదు. త్రిపుర, నువ్వు అటు తిప్పి ఇటు తిప్పి చెప్పింది చెప్పి ఎన్నిసార్లు చెప్పినా నువ్వు చెప్పదలుచుకుందేంటో నాకు క్లియర్గా అర్థమైంది.
చూడు, అమూల్యని ఇంట్లో ఉండనివ్వు, ఉండనిచ్చినా ప్రశాంతంగా ఉండనివ్వు. అదే కదా నువ్వు చెప్పదలుచుకుంది. 100% జరగబోయేది అదే. త్రిపుర, నీకిప్పుడు ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖం ఊదటమే తప్ప ప్రయోజనం లేదని నాకు తెలుసు. చూడు, అయినా సరే నీకో విషయం చెప్తాను విను. ఆ అమూల్య ఇంట్లో అడుగుపెట్టడం మీరు చేసుకున్న అదృష్టం. ముఖ్యంగా నీకు పార్థుకి సరైన అమ్మాయి. చూడు, తన్ని బాధ పెట్టినా ఈ ఇంట్లోంచి దూరం చేసుకున్నా అది మీ కర్మ. ఇష్, ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. ఇంక నీ ఇష్టం. అందరూ దాని మాన్యాలో మునిగి తేలుతున్నారు. చెప్తాను వీళ్ల సంగతి, దాని సంగతి. అమ్మా అమూల్య, బయటికెళ్తున్నాను, మంచినీళ్ళు తీసుకురామ్మా. మీ అక్క పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిందన్న విషయం మర్చిపోయానమ్మా. మీరు ప్రతిరోజు బయటికెళ్లేటప్పుడు అక్క చేత్తో ఇచ్చిన మంచినీళ్లు తాగడం మీకు అలవాటే కదా నాన్న? ఇక ఆ అలవాటుని మార్చుకుంటానమ్మా. ఏంటి, రామకృష్ణ గారికి పెద్ద కూతురు వదిలిపోయిందన్న బాధతో మంచినీళ్ళు కూడా గొంతు దిగటం లేనట్టుంది. ఎలా దిగుతుందిలే, ఆవిడగారు ఉంచుకున్నావిడకి పుట్టిన బిడ్డ కదా. భానుమతి, నోటికి ఏదొస్తే అది మాట్లాడకు. వామ్మో వామ్మో, నా దరిద్రం కాకపోతే అది ఈ ఊరు వదిలిపెట్టిపోయినా నాకు మాత్రం మనశ్శాంతి ఉండి చావటలేదు. ఒసే లావణ్య, చూసావు కదా నీ బాబు వాలకం. ఇంతకాలం అక్క అక్క అని దాని తోక పట్టుకుని తిరిగావుగా, ఇప్పుడు అర్థమైందా? నీ బాబుకి నీ మీద నా మీద కంటే దాని మీద ఎక్కువ ప్రేముంది. నాన్నా, అమ్మ మరో 10 జన్మలెత్తినా మారదు కాని. మీరేదో పని మీద బయటికెళ్తున్నట్టున్నారు, బయలుదేరండి నాన్నా. చచ్చా, చివరికి నా కడుపున పుట్టిన కూతురు కూడా దానికే వంతు పాడుతుంది. నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే సుబ్బారావు గారు. ఏంటి హడావిడి? కొత్త కారు తీసుకున్నానండి. మొదటగా హైదరాబాద్ బేరంపై వెళ్తున్నాను. హైదరాబాద్ అంటే గుర్తొచ్చింది, మీ అమ్మాయిని హైదరాబాద్ ఇచ్చారంట కదా? అవును సుబ్బారావు గారు, మా అమ్మాయి సూర్యనారాయణ గారని హైదరాబాద్ వాస్తవ్యులు, వారింటికే కోడలుగా వెళ్ళింది. అదేంటండి, అమూల్యమ్మ పెళ్లికి ఊళ్ళో వాళ్ళకు కూడా చెప్పకుండా హడావుడిగా చేసేశారు. చేయవలసి వచ్చింది సుబ్బారావు గారు. అనుకోకుండా మంచి సంబంధం వచ్చింది. అప్పటికప్పుడు పెళ్లి చేసి పంపించేయాలని మగపెళ్లివారు పట్టుబడితే కాదనలేకపోయాను. ఆ ముదరష్టపదానికి ఊరంతా చుట్టాలే. ఊరంతా దాని గురించి అడుగుతారు గాని నా గురించి ఒక్కరైనా అడుగుతారా? మాయుంది దాని దగ్గర.
మీరు మా అమ్మాయి ఉన్న ఊరెళ్తున్నారు సుబ్బారావు గారు. అవునండి. నాకిప్పుడు మీతో పాటు హైదరాబాద్ వచ్చి మా అమ్మాయిని చూడాలనుంది. కానీ పెళ్ళి ఒక్కరోజు కూడా కాలేదు. అప్పుడే పుట్టింటి నుంచి కన్నతండ్రి వెళ్తే బాగోదు. మీ బాధ నాకు అర్థమైంది రామకృష్ణ గారు. మీకు మీ అమూల్య అంటే ఎంత ఇష్టమో ఊరంతా తెలుసు. 20 సంవత్సరాలు గుండెల మీద పెంచుకున్న కూతురు దూరం అయితే మీ ప్లేస్లో ఎవరికైనా బాధగానే ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది. వెళ్ళొస్తాను రామకృష్ణ గారు. అలాగేనండి. అమూల్యం ఉంటే నా కారుకి ఎదురు రమ్మని అడిగేవాణ్ణి. ఏంటే నీకు నీ బాబుకి దాని పిచ్చి పట్టిందేంటి? అది ఊరు వదిలేసింది కదా. 20 సంవత్సరాల నుంచి నా ఇంటికి పట్టిన దరిద్రం వదిలిందిరా దేవుడా అని నేననుకుంటుంటే నీ పైచ్యమేంటే? అమ్మా, ఈ ఇంటికి మా నూరికి పట్టిన దరిద్రం మా అక్క కాదు, నువ్వు. ఒక్కరోజు కలిసిందమ్మా, పెళ్లి చేసుకుని ఈ నరకం నుంచి నన్ను బయటపడేస్తే చాలు. తర్వాత మీ దారి మీది, నా దారి నాది. సారీ నాన్న, నేను చిన్నప్పటి నుంచి ఏ రోజు నీ దగ్గర ఏ విషయం దాచలేదు. నా భారం తగ్గడం కోసం పెళ్లి అనే అబద్ధాన్ని దాచిపెట్టాల్సి వచ్చింది. పార్థు గారికి నాకు మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రకారం పార్థు గారి బాధ్యత తీరిపోయింది. పార్థు గారు, ఏంటమూల్య, ఏమైనా కావాలా? నీకిక్కడ ఏం కావాలన్నా మోమాట పడకుండా అమ్మని అడిగి తీసుకో. అమ్మ చాలా మంచిదే. అది కాదండి, మన అగ్రిమెంట్ ప్రకారం ఒక్కరోజు గడిచిపోయింది కదా. అయితే అదేనండి, మీరిచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకుని నన్ను ఆ ఊరు నుండి బయటపడేశాక ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోవాలని మీరే చెప్పారు కదండి.